అని అనుకుంటా ఉంటాం మనం. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, గృహాల్లో కాదు కానీ శరీరం అనే గృహంలో నుండి పాతవి తొలగించాలా, అన్ని క్రొత్తగా మార్చుకోవాలా. మన తలంపులు, మన ఉద్దేశాలు, మన కోరికలు, మన ఆలోచనలన్నీ పాతవి అన్ని కూడా తొలగించాలా, క్రొత్తగా అప్డేట్ అవ్వాలా. దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని కోసము ఏదైనా క్రొత్తగా దేవుని యొక్క మాటలు మనము తెలుసుకోవాలనేటువంటి యోగ్యత పడాల దేవుని సన్నిధిలో. హల్లెలూయా. అంతే కదా. బైబిల్ గ్రంథము ఏ రోజుకి ఆ రోజు క్రొత్తగానే ఉండిద్ది. బైబిల్ చదివే కొద్ది క్రొత్తగా ఉంటుంది. మనం అనుకోవచ్చు, నేను 2-3 సార్లు చదివేసాను, 10 సార్లు చదివేసానులే, 15 సార్లు చదివేసానులే అనుకోవచ్చు. కానీ 15 సార్లు చదివిన నువ్వు మరలా చదువుతో మొదలు పెట్టేవాడిని ఇంకా నీకు మరలా క్రొత్తగానే ఉంటుంది బైబిల్లో నాకు తెలిసింది ఎంతంటే ఒక్క ఇసుకు రేనంత వల్లే. మరి మీకు మొత్తం తెలుసు. తెలిసిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. అర్థమైంది మీకు, మంచిది. నాకు తెలిసిందే కొద్దిగా. చాలా మంది అంటారు నాకు ఎక్కువ తెలుసు, బైబిల్ నాకు ఎక్కువ తెలుసు అంటారు. మనకు తెలియదు బైబిల్. ఏ రోజుకి ఆ రోజు దేవుడు మనల్ని నడిపిస్తే మనం ముందుకి సాగుదాం. నిజంగా ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలనుకున్నటువంటి వారు, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? మీ కుడి హస్తాల పైకి ఎత్తాల. నూతన సంవత్సరంలో దేవుడు నన్ను ఆశీర్వదించాలని ఎంతమంది అనుకుంటున్నారు? వెరీ గుడ్. దేవుడు మీ కోరిక నెరవేర్చును గాక. ఆమేన్. సంఖ్యాకాండం చూద్దాం. వాక్య భాగంలో దేవుడు మనల్ని నూతన ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి దేవుడు మనకి ఈ వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఈరోజు ఉదయము మీరు నిజంగా దేవుని సన్నిధికి వెళ్తాను, దేవా నువ్వు నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరచయ్యా, నువ్వు ఆశీర్వదించయ్యా అనుకున్న వాళ్ళు కుడి హస్తాలు ఎత్తండి. ఓకే. సరే ముందుగా సరేనా? మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా ఉంటే మీరు కూడా తెలుసుకుంటా ఉంటారని, అంతేనా? నేను చెయ్యి ఎందుకు ఎత్తమన్నాను? మునిమకి ఎందుకు ఎత్తే నువ్వు? వెరీ గుడ్. బైబిల్ గుర్తా కూడా విన్నది, అందరూ అన్నారుగా. హల్లెలూయా. మునిమకు ఒకసారి చప్పట్లు కొట్టండి. రైట్, మంచిది. ఆశీర్వాదం నిజం అట్టానే ఉండాలి. మైండ్ సెట్ ఏడుంటేనే మేం చెప్పేది కూడా మీకు నాటిద్ది కదా. ఓ మొక్క లోతుకు నాటితేనే మలిసేది, పై నాటితే ఊరకనే వచ్చేసిద్ది బయటికి. వాక్యం మీకు హృదయాల్లోకి లోతుగా తీసుకెళ్తుంది. నేను అందుకే అర్థమైందా, లోతుకి వెళ్తా ఉంటే మీకు చక్కగా ఉజ్జీవింపబడతారు, బలపడతారు, ఆశీర్వదించబడతారు. వాక్యం వింటూనే ఆశీర్వదించబడతారు. చేయి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చదువు అమ్మ మాట మరొకసారి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. ఈ మాట ఎవరితో తెలియపరుస్తూ ఉన్నాడు? ఈ మాట ఎవరు తెలియపరుస్తూ ఉన్నారు? యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని ఎవరు అంటున్నారు ఈ మాట? చూద్దాం ఎవరు అంటున్నారు. 22వ వచనం చూడు.
మైక్లో చదువమ్మా. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను నువ్వు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము. అతని కుమారులతో ఎలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగ దీవింపవలెను. చాలు, మళ్ళా అక్కడే ఉండు. ఇలాగా దీవింపవలెను. మీరు ఇశ్రాయేలును ఇలాగా దీవించాలా. మోషేతో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషేని ఇజ్రాయేలీల దగ్గరికి పంపించాడు దేవుడు. మోషే ఇజ్రాయేలీలు 400 సంవత్సరాలు బానిసగా ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఆ ఇజ్రాయేలీలందరూ కూడా మొరపెట్టారు దేవుడికి, ఏందయ్యా మాకు ఈ బానిసత్వము, ఏంటయ్యా మాకు ఈ బాధలో, మమ్మల్ని రక్షించేవాడు రక్షకుడు లేడా, మేము ఇంకా ఈ యొక్క పనులు, ఈ బానిసత్వమైనటువంటి పనులు చేస్తూనే ఉండాలా, మాకు విముక్తి లేదా, మమ్మల్ని విడిపించేవాళ్ళు లేరా అని మొరపెడుతూ ఉన్నారు. పని చేసేటప్పుడు మొరపెడుతూ ఉన్నారు. మనం కూడా కొన్ని పనులు చేసేటప్పుడు, కొంత భారమైన పని జరిగేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటా ఉంటాం, అవునా కదా? పని చేపిస్తూ ఉంటారు కదా మన ఇంట్లో వాళ్ళు. భారమైన పని, నేనే దొరికేనా, అది ఆడేం చేస్తున్నాడు అని మన ఇంట్లో వాళ్ళని మనము తిట్టుకుంటా ఉంటాం. మన తల్లిదండ్రులను మనం తిట్టుకుంటా ఉంటాం. నిజమా కాదా? నిజంగా తిట్టుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరెవరు తిట్టుకోలేదా? అయిపోయిందా? ఆ గడి అయిపోయిందా? వెరీ గుడ్. మీలో చాలా మందికి అయిపోయి ఉండొచ్చు. అయినా మీ పిల్లలు ఉన్నారు మిమ్మల్ని తిట్టుకుంటానికి. మేము కూడా తిట్టుకొని ఉన్నాం. పండగ టయాల్లో మమ్మల్ని పానీయకుండా బయటికి కట్టేస్తుంటే మేము కూడా తిట్టుకున్నాం. అట్లా అందరం తిట్టుకున్న వాళ్ళమే. మీరు నిజమే చేయెత్తారు, మీరేమో తిట్టుకోలేదు. మీరెవరు హాయిగా వాళ్ళని అభినందించుంటారు. రైట్, మంచిది. ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుణ్ణి మొరపెడుతూ ఉన్నారు. దేవుణ్ణి తిట్టే ఉంటారు వాళ్ళు కూడా. తిడుతూనే వన్స్ ఇంకా ఏమి చేయలేక ఆయనకి మొరపెట్టి ఉండే సమయంలో దేవుడు ఆ మొరవిని మోషేని వాళ్ళ దగ్గరికి పంపించాడు. పిల్లారా, మోషే వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నిటిని కూడా ఆ ప్రజలందరూ చూశారు. ఎట్టకేలగా వారందరిని విడిపించి, ఆ బానిసత్వంలో నుండి విడిపించి బయటికి తీసుకొచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవి. అహరోనుకి చెబుతున్నాడు దేవుడు, క్షమించండి, మోషేకి చెబుతున్నాడు దేవుడు, అహరోను దగ్గరికి వెళ్ళి అహరోను కుమారులకి చెప్పు. ఏమని చెప్పన్నాడు? నువ్వు ఇశ్రాయేలీయుల్ని ఇలాగ దీవించాలి. ఇశ్రాయేలీయుల్ని ఇలాగ ఎందుకు దీవించాలా? దీవించడానికి వీళ్ళెవరు? అహరోను కుమారులు ఎవరు? అహరోను అంటే తెలుసా మీకు? తెలుసా? ఎవరైనా అమ్మా చెప్పండి, ఎవరు అన్నట్టు వచ్చింది వాయిస్. అహరోను మోషే వాళ్ళ అన్న, లేవి కుమారుడు. దేవుడు లేవి గోత్రంలో ఎన్నుకున్నాడు పాస్టర్స్గా, యాజకులుగా. లేవి గోత్రం నుంచి యాజకులను ఎన్నుకున్నాడు దేవుడు. యాకోబుకి 12 మంది సంతానంలో లేవీడు 3వ ఉంటాడు. లేవీడిని ఎన్నుకున్నాడు. ఈ లేవీ వచ్చేసేతలకే భయంకరుడు, నిలువున మర్డరిస్ట్. తన చెల్లెల కుటుంబాన్ని, తన చెల్లెల భర్తను నిలువును చంపేసినటువంటి వాడు, చంపటానికి కారుకుడయ్యాడు. ప్రోద్బలం చేశాడు అన్నదమ్ములతో.
కుటుంబాన్ని, వంశాన్ని లేకుండా చేసేసాడు. వాళ్ళు అవతల వాళ్ళు మంచి రాజులు అయినప్పుడు కూడా నిర్దాక్షిణ్యంగా చంపడానికి పురుకొల్పినటువంటి వ్యక్తి. అయితే దేవుడు ఎన్నుకున్నాడు లేవీని. హల్లెలూయా. మడ్రిస్టుల్లో నుంచే దేవుడు గొప్ప గొప్ప సేవకులు వచ్చారు. రౌడీల్లో నుంచి దేవుడు గొప్ప గొప్ప వాళ్ళని ఎన్నుకున్నాడు సేవ చేయటానికి కదా. మీకు తెలుసో లేదో, సాక్ష్యాలు వింటా ఉంటే చాలా మంది చెప్పారు, మేము పెద్ద మడ్రిస్టులమి, రౌడీలమి, దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఈరోజు అటన్నిటిని విడిచిపెట్టి సేవ చేస్తున్నామని. చాలా మంది సేవకుడిగా సేవ చేయటానికి వచ్చాడంటే ఆషామాషగా ఉండదు పిల్లారా. కొంతమంది బ్రతుకు తెరువు కూడా వస్తున్నారు. గొర్రెదో తోడలేదో ఊరకనే కనిపెట్టేస్తారు. అవునా బ్రదర్? కనిపెడతారు లేదా? గొర్రెదో తోడేలేదో ఈజీగా కనిపెడతారు. నిజమైనటువంటి సేవకుడా లేకపోతే ఊరక బ్రతుకు తెరువు సేవకుడు అనేది ఈజీగా క్యాచ్ చేస్తున్నారు. ఎందుకంటే మాటల్లోనే తెలిసిపోయింది. ఒకదానికి ఒకటి శృతి ఉండదు, పొంతన ఉండదు. నిజమైనటువంటి సేవకుడు ఏం చేస్తాడంటే ప్రాణం విడియటానికైనా సిద్ధంగా ఉంటాడు. మీరు చూస్తూ ఉంటారు, కొంతమంది గృహ దర్శనాలకు వచ్చినప్పుడు, అయ్యా మా ఇంట్లో మా ఆయన గారు లేరు, లేకపోతే ఇట్లా మా నాన్నగారు లేరు అనగానే ప్రార్థన చేయరు, వెళ్ళిపోతారు. అవునా కదా? ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. మరి వాళ్ళుంటేనే డబ్బులు ఇస్తారన్న ఉద్దేశం కదా, కానుక ఏదో ఒకటి చేయకుండా వెళ్ళిపోతారు. ఇలా చాలా మంది తయారయ్యారు. దీని కొరకు సమర్పణ, కష్టపడి పరిచర్య చేసే వాళ్ళకి ఏం జరుగుతుందంటే దెబ్బ తగులుతుంది. బ్రతుకు తెరువు కోసం తీసుకున్నటువంటి వాళ్ళ ద్వారా కష్టపడి పరిచర్య చేసే వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక 20-30 సంవత్సరాల క్రితం సేవకులను పోషించే వాళ్ళు సంఘస్థులు ఇప్పుడు సేవకులు పోషించాల్సి వస్తుంది సంఘాన్ని. లేకపోతే కుదరట్ల పరిస్థితి అట్టయింది. ఇదివరకు మీటింగ్స్ అంటే సమస్తం తెచ్చేవాళ్ళు. ఇప్పుడు మీటింగ్ అంటే అప్పుడొచ్చి పెట్టింది తిని స్టైల్గా వెళ్ళిపోతున్నారు. అవసరమైతే పాస్టర్ గారే వడ్డీయాలా, అంట్లు కూడా గడుక్కోవాలా, అట్టయింది పరిస్థితి. సరే, ఏదైనప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ యాజకులుగా ఉన్నటువంటి వీళ్ళు ఈ ఇశ్రాయేలీయులని ఏం చేయమన్నాడు దేవుడు? దీవించమన్నాడు. వీళ్ళని ఎందుకు దీవించమన్నాడు అంటే వీళ్ళని దేవుడు యాజకత్వానికి ఎన్నుకున్నాడు. సేవ వీళ్ళ మాత్రమే చేయాల. 12 మందిలో 11 మందికి భాగాలు ఉన్నాయి. 11 మందికి ఆస్తులు పంచారు. 11 మందిని వారికి ప్రదేశాలకి, వారి గోత్రాలకి, వారికి అన్నిటినీ ఇచ్చేశారు. కానీ లేవి గోత్రంలో ఎక్కడ ఎలాంటి ఆస్తి కనీసం రూపాయి పంచినట్టుగా కూడా బైబిల్ గ్రంథంలో లేదు. చదివారా మీరు? చదవలేదు. విన్నారు అసలుకి ఈ మాటలు? వినలేదు. లేవికి ఏది పాలు పంచుకోలేకపోయారు, పంచనివ్వల. కారణం ఏంటంటే లేవికి ఎవరున్నాడు తోడు? లేవి గోత్రానికి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు కూడా ఉన్నాడు. లేవి కుమారులకి దేవుడు తోడుగా ఉన్నాడు. అహరోను కుమారులకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆశీర్వదించేది వాళ్ళే.
వాళ్ళు ఏదైతే ఆశీర్వదిస్తారో ఆ ఇశ్రాయేలీయులు ఆ రీతిలో ఆశీర్వదించబడతారు. చూడు, దేవుడు తెలియపరుస్తున్నాడు మోషేకి, మోషే నువ్వు వెళ్ళి అహరోనుకి, అహరోను కుమారులకి ఈ రీతిలో దీవించమని చెప్పు. ఏ రీతిలో దీవించాలంట? చదువమ్మా. యెహోవా నిన్ను ఆశీర్వదించి యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, నిన్ను కాపాడును గాక. బా చూడు, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఎవరన్నారు ఈ మాట? అహరోను కుమారులు అంటున్నారు. మిగతా 11 మంది వారి సంతానపు వారిని, వారి బిడ్డల్ని, వారి బిడ్డల్ని వీళ్ళొచ్చి దీవించాలా. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, నీ సంతానాన్ని ఆశీర్వదించును గాక, నిన్ను కాపాడును గాక. ఆ స్పాట్ లో కాపాడటం అంటే ఏందో తెలుసా? ఇప్పుడు నిన్ను కాపాడును గాక అంటే ఏంటి దానికి అర్థం? నీ ప్రయాణాల్లో, నీ ఆరోగ్యములో, నీ వ్యాపారంలో నిన్ను కాపాడతాం, అంతేనా? కానీ అక్కడ కాపాడటం ఏందో తెలుసా? శత్రువులు వెంటాడుతూ ఉంటారు. వాళ్ళు విస్తరించవాలా, వాళ్ళు అభివృద్ధి చెందాలా, వాళ్ళు విస్తరింపవాలంటే శత్రువులు వాళ్ళని వెంటాడుతూ ఉంటారు. ఆ ఇశ్రాయేలీయుల్ని ఆ శత్రువుల సమూహంలో నుండి దేవుడు వాళ్ళని కాపాడాలి. కాపాడాలంటే వీళ్ళు ఏం చేయాలా? వాళ్ళని దీవించాలా. ఏ శత్రువు నీకు ఎదురు పడడో. హల్లెలూయా. మనకి శత్రువులు ఎవరండి? మనకి శత్రువులు ఎవరు? మనం అనుకుంటాం మన ఇరుగు పొరుగు వారు. మంచి చీర కట్టుకున్నా ఓర్చుకోలేరు, మంచి కూర వండుకున్నా ఓర్చుకోలేరు, మంచి ఏదన్నా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఓర్చుకోలేరు, ఛీ అని మనం వాళ్ళంటా ఉంటాం. మన శత్రువు, అసలు మన కరెక్ట్ శత్రువు ఎవరో తెలుసా? సాతానుడు. సాతానుడు ఏమి చేయలేడు కానీ చేపిస్తాడు. అర్థమైందా? ఏమి చేయలేడు కానీ చేపిస్తాడు. రుజువు చేస్తా మీకు ఒకటి. ఏదైనా వనంలో, పరిశుద్ధ వనములో దేవుడు చెప్పాడు ఆదాముకి అవ్వకి, ఈ పండు మీరు తినొద్దు, తిన్న దినమున చస్తారు అని ఖండితంగా చెప్పినప్పుడు సాతానుడు ఆ ఏదైనా వనంలో ఆ చెట్టు మీద ఉన్నాడు. ఆ చెట్టు మీద ఉన్నప్పుడు సాతానుడు కోసాడా? అవ్వ కోసింది ఆ పండు. అమ్మా, అవ్వ కోసింది, అంతేగా? సాతానుడు కొయ్యలా, కోసి ఇదిగో తిను అని ఇవ్వలా. ఎవరు కోసారు? అవే కోసుకుంది. అవే తిన్నది, అవే తీసుకెళ్ళి ఆదాముగా పెట్టింది. సాతానుడు కొయ్యలేదు, సాతానుడు పెట్టలేదు, అవే చేసుకుంది. కానీ అవ్వ కోసుకునే విధంగా ఏం చేసింది? సాతాను ప్రేరేపించింది. సాతానుడు ఆ రీతిలో ప్రేరేపిస్తూ ఉంటాడు. కొన్ని విధానమైనటువంటి సమస్యలకి కొన్ని కారణం లేకుండా మనుషుల్ని రెచ్చగొడతాడు. అనేసేయి, తిట్టేసేయి, తర్వాత ఏముండదు. వాళ్ళు లడ మనల్ని తిట్టంగానే మనలో జోరి సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని రెచ్చగొడతాడు. నువ్వెందుకు కూరుకున్నావు? నేను ఉచితంగా అంటుంది కదా, నేను ఉచితంగా అంటున్నాడు కదా, నువ్వేం తప్పు చేసావు? నువ్వు ఊరుకుంటే నిజమే అనుకుంటారు కదా, ఊరుకోవద్దు. కానీ అని అరికాల నుంచి గిలుతా ఉంటాడు సాతానుడు. రోమాలు నెక్కబడతాయి. ఎట్టైన మాటకి 10 మాటలు అందామని అంటారు, అనేస్తారు, ఆపుకోలేరు. సాతానుడు చేసే ప్రక్రియ ఇది పిల్లరా. సాతానుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి, ఆయన పరిశుద్ధాత్మగా పుట్టడానికి, ఆయన మానవుడుగా పుట్టడానికి ఆయన ప్లాన్తో వస్తుంటే, సాతానుడు యేసు ప్రభు పుట్టనీయకుండా చేయటానికి ఎంత కుయుక్తులతో, ఎంత అడ్డుపడిందో తెలుసు. విన్నారుగా మీరు, ఉదయకాలపు వాక్యాల్లో విన్నారు మీరు. చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడింది మరియా.
మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించబడిందన్న సంగతి మరికి తెలుసు, దేవునికి తెలుసు. మరి ఏ పాపము చేయలేదు, కానీ సాతానుడు వెళ్ళి ఆ ప్రజల్ని రెచ్చగొట్టేసింది. ఏ ప్రజల్ని? మరి ఉన్నటువంటి స్థలంలో ఉన్న ప్రజల్ని, తన స్వజనుల్ని రెచ్చగొట్టేసింది. మరియా గర్భం ధరించింది. చూడండి, గర్భం ధరించింది. ఇక అనుమానం వచ్చేసింది, మరీకి ఎలా గర్భం వచ్చింది, ఎట్లా, ఏం చేసింది, ఏ అక్ర సంబంధంతో ఉంది అని అనుమానం తెచ్చేసింది. కానీ ఆ యేసేపుని భర్తను కూడా రెచ్చగొట్టింది సాతానుడు. ఆ ప్రజలు స్నేహితుల ద్వారా రెచ్చగొట్టింది సాతానుడు. మరి ఆయన మాత్రం దేవుని యొక్క ప్రణాళిక, దేవుని కృప ఆయన మీద ఉన్న గనక ఆయన నెమ్మదించాడు. వెంటనే ఆయనతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. పిల్లారా, హల్లెలూయా. నువ్వు కానీ నెమ్మదించగలిగితే, సాతానుడు నిన్ను రెచ్చగొట్టినప్పుడు నువ్వు రెచ్చిపోకుండా నెమ్మదిగా ఉండగలిగితే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మనోనేత్రాలు తెరుస్తాడు. ఏది నిజము, ఏది అబద్ధం అనేది నీకు గ్రహింపజేసే శక్తినిస్తాడు, ఆలోచనిస్తాడు. చూడండి, ఒక మాట అనగానే, అందుకనే గబాలన ఒక మాట అనేక ముందు ఒక స్టెప్ వెనక్కి వెళ్తే మంచిదని అంటూ ఉంటారు పెద్దలు కదా. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అటు ముందుకి ఇటు వెనక్కి 10 అడుగులు ముందుకే 10 అడుగులు వెనక్కేసి ఆలోచించి తీసుకునే నిర్ణయం అంటారు. ఒక పని చేసేటప్పుడు గుడ్డెద్దెల్లి చేలో పడ్డట్టుగా చేస్తే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అలా చేయకుండా ఆలోచన చేసి నువ్వు పని చెయ్యి, అప్పుడు నీకు దాని యొక్క మార్గం కనుగొంటావు అని వాక్యంలో ఏముందంటే, నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి వెళ్తే నీకు సమాధానకర్త, సమాధాన పాత్రుడు దొరుకుతాడని. ఒక ఊరు వెళ్ళాలి, నువ్వు ఏకాబిక్కిగా ఊరు వెళ్ళాలంటే నీకు అక్కడ ఏమీ తెలీదు, కానీ ఇంటికాడే నువ్వు ప్రార్థన చేసుకొని, పలానా ఊరు వెళ్తున్నానయ్యా, నాకు అక్కడ ఏమీ తెలియదయ్యా, నువ్వే నాకు ఏదో ఒక దోవ చూపించాలయ్యా, నువ్వు నిజంగా ప్రార్థన చేసుకొని వెళ్తే నీకు ట్రైన్లోనే, నీ పక్కలోనే, లేకపోతే నువ్వు ట్రైన్ దిగిన తర్వాత స్టేషన్లోనే నీకు సమాధానకర్త, సమాధాన పాత్రుడు నీకు దొరుకుతాడు. హల్లెలూయా. ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ పని అయ్యేంత వరకు ఆయనకి మార్గము చూపించడానికి దేవుడు ఆయనకి ఆజ్ఞాపిస్తాడు. పిల్లారా, ఇక్కడ కూడా చూస్తే ఈ ఏదెను వనంలో సాతానుడు రెచ్చగొట్టేసింది. రెచ్చగొట్టంగానే అవ్వమ్మ పాపంలో పడిపోయింది గాక ఆదాముని కూడా పడగొట్టింది. పడగొట్టను బట్టి వాళ్ళిద్దరూ పడిపోయిన విధానాన్ని బట్టి ఈరోజు మనం ఈ వాక్యం చెప్పుకోవాల్సి వస్తుంది. అంతేనా? కానీ ఇది కూడా ఆయన ప్రణాళికే కాబోలు. ఇది కూడా ఆయన ప్రణాళికే, దేవుని ప్రణాళిక. చూడండి, ఇలా చూసుకుంటూ పోతే అక్కడ ఇశ్రాయేలీలకి కాపాడాలంటే, ఇశ్రాయేలీలు కాపాడబడాలంటే, వాళ్ళకి కాపాడటానికి కారణం ఏంటంటే అక్కడ సింహాలు, పాములు, లేకపోతే ఇంకోటి తుఫాన్లు కాదండి, కేవలం మనుషులే. మనుషులు వాళ్ళని చంపుతారని, దొరికితే చంపటమే అక్కడ ఆ దినాలు ఉన్న పరిస్థితులు. ఎక్కడ మనకి ఎవరైనా శత్రువులు ఉంటే తప్ప చంపే భయం ఉన్నది, కానీ ఎవరైనా ఎక్కడికైనా ఫ్రీగా తిరగచ్చు కదా. మనం హైదరాబాద్ వెళ్ళి రావచ్చు, కలకత్తా వెళ్ళొచ్చు, చెన్నై వెళ్ళొచ్చు, తమిళనాడు వెళ్ళొచ్చు, డబ్బులుంటే భారతదేశం మొత్తం తిరగవచ్చు. మనల్ని ఎవరేమి చేయరు. కానీ అక్కడ అట్లా లేదు. శత్రు సమూహములు, శత్రువులు ఉన్నారు, వీళ్ళు కానీ వెళ్తే వాళ్ళు చంపేస్తారనేటువంటి భయముతో అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలన్న చాలా జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళు ఆనాటి కాలంలో ఇశ్రాయేలీలు. యుద్ధాలు జరిగాయి, చంపుకునేవాళ్ళు. వీళ్ళంటే ఊరకని వచ్చి పడేవాళ్ళు పైన. కారణం ఏంటంటే సాతానుడు
మంచి కార్యక్రమాన్ని జరగనీయకుండా చేయాలనే ఉంటాడు. ఒక మంచి జరగాలంటే ఆ మంచిని జరగనీయకుండా చేయాలని ఉంటాడు. మంచిగా బాగా జరిగిందంటే ఏదో ఒక రీతిలో దానికి ఆటంకం కలిగిద్ది, ఆటంకాలని తీసుకొచ్చిద్ది, ఏదో ఒక అవమానాన్ని తీసుకొచ్చిద్ది, ఏదో ఒక గొడవలు తీసుకొచ్చిద్ది. సాతాను యొక్క కుయుక్తులు అలాంటివి. పిల్లారా, మనల్ని బాగా రెచ్చగొట్టేది ఎవరంటే సాతానుడే. మనం ఆశీర్వదించకుండా ఆశీర్వాదం పొందకుండా ఉండడానికి కారణం ఎవరంటే సాతానుడు, మరెవరు కాదండి. సాతానుడు మనల్ని ఆశీర్వాదంలోకి పానీకుండా చేసేది. ఈ వాక్యం మీరు చాలా జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. దేవుడు నాకు తెలియపరిచినటువంటి వాక్యం ఇది. అహరోను వాళ్ళ కుమారులకి ఈ రీతిలో చెప్పమన్నాడు. ఎందుకు చెప్పమన్నాడంటే ఆశీర్వదించబడటానికి. సేవకుడు ఆశీర్వదిస్తే ప్రజలు ఆశీర్వదించబడతారు. ఇప్పుడు మీరందరూ నా సంఘ బిడ్డలో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు ఆశీర్వదించబడతాడు. ఆ యొక్క కృపను దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు. నాకు తెలియపరుస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయుల్ని ఆశీర్వదించమని. ఇశ్రాయేలీయులు ఎవరు ఇప్పుడు? మీరే. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి నువ్వు నూతన ఆత్మ పొందుకోవాలా, నూతన తలంపులు పొందుకోవాలా, నూతన ఉద్దేశాలు కలిగి ఉండాలా, నూతనటువంటి